ఈరోజు మనం పాలిసెట్ సంబంధించి ట్రిగ్నామెట్రీ నుంచి వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అది చూద్దాము ఈ వీడియోలో. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాల్యూ ఈజ్ నాట్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ సైన్ ఎక్స్. సో మనం ట్రిగ్నామెట్రీలో సైన్, కాస్, టాన్, కొసికెన్, సికెన్, కాట్ అనే టర్మ్స్ అయితే వస్తాయి కదా. సో దానికి సంబంధించినది సైన్ ఎక్స్ వాల్యూ నాట్ పాసిబుల్ అంటే ఈ కింద ఇచ్చిన వాల్యూస్ ఏది పాసిబిలిటీ కాదు. ఎందుకు అంటే దాన్ని చేసే ముందు మనం ఒక పాయింట్ అబ్జర్వ్ చేద్దాము. సైన్ వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees చూస్తే సైన్ వాల్యూస్ 0 నుంచి స్టార్ట్ అయ్యి 0, 1/2, 1/√2, √3/2, 1 అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి 1 వరకు ఉంటాయి అంతే. అంతకంటే ఎక్కువ ఉండదు. అంటే 1.5, 1.75 అలా ఉండదు. 1 మ్యాక్సిమం వాల్యూ. అర్థమైందా? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 3/4, 3/5, 4/5, 5/4. సో ఇవన్నీ చూస్తే ఇంకా మనకు లెస్ దాన్ 1 ఉన్నాయి వాల్యూస్. అదే 5/4 తీసుకున్నాం అనుకోండి, అంటే మనకు గ్రేటర్ దాన్ 1 కదా వచ్చేది వాల్యూ. అంటే న్యూమరేటర్ వాల్యూ పెద్దగా ఉంది కాబట్టి మనకు గ్రేటర్ దాన్ 1 వస్తుంది. కాబట్టి నాట్ పాసిబుల్ వాల్యూ ఏది అంటే ఇంకా డి, ఆప్షన్ డి. అర్థమైందా? ఎందుకు అంటే కనుక 5/4 వాల్యూ 1 కంటే ఎక్కువ వస్తుంది కాబట్టి మనకి ట్రిగ్నామెట్రీలో సైన్ వాల్యూ 0 నుంచి 1 వరకే ఉంది కాబట్టి సో నాట్ పాసిబుల్ వాల్యూ వచ్చి 5/4, ఆప్షన్ నెంబర్ డి. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ డిఫైన్డ్? tan 0, tan 90, cot 90, secant 0. సో మనం సేమ్ అదే విధంగా సైన్తో పాటు కాస్ వాల్యూ చూస్తే కనుక 1, √3/2, 1/√2, 1/2, 0. tan కావాలంటే కనుక tan వాల్యూ చూడండి. tan 0 వాల్యూ ఎంత? 0/1 అంటే sin 0/cos 0 కాబట్టి సో 0/1 ఎంత? 0. 1/2, √3/2, 2 క్యాన్సిల్ అయిపోతే 1/√3, √2 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 1, ఇక్కడ డినామినేటర్ టు డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతే √3, 1/0 ఏమొస్తుంది మనకు? ఇన్ఫినిటీ వస్తుంది. అంటే అన్డిఫైన్డ్, నాట్ డిఫైన్డ్ అని. సో ఏ వాల్యూ నాట్ డిఫైన్డ్? tan 90 degrees అనేది నాట్ డిఫైన్డ్. సో ఆప్షన్ నెంబర్ బి అనేది నాట్ డిఫైన్డ్ వాల్యూ. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ sin 30 + cos 30 - sin 60 + cos 60. sin 30 వాల్యూ ఇంతకుముందు మనం చూసాం కదా. sin 30 వాల్యూ ఎంత ఉంది? 1/2 ఉంది. ప్లస్ cos 30 వాల్యూ ఎంత ఉంది? √3/2. సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? 1 + √3/2. సేమ్ అదే విధంగా మైనస్ sin 60 వాల్యూ ఎంత ఉంది? √3/2. cos 60 వాల్యూ ఎంత ఉంది? 1/2. ఓకే, 1/2. సో దీన్ని మనం √3 + 1/2 అంతేనా? సో ఇది రెండు సేమ్ ఫంక్షన్ కదా. a + b అన్న b + c అన్న రెండు ఒకటే కాబట్టి ఇవి రెండు మైనస్ చేస్తే ఏమైతే 0 అయిపోతాయి. సో ఆప్షన్ నెంబర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ sin 18/cos 75. సో ఫస్ట్ ప్రొసీజర్ చూద్దాం, తర్వాత షార్ట్ కట్లో చెప్తాం. sin 18/cos 75 వాల్యూ ఉంది కదా. cos 75ని నేను ఏం రాసుకుంటానంటే cos 90 - 18 లాగా రాసుకుంటాం. రాసుకోవచ్చా? ఓకే, రాసుకున్న తర్వాత 90 వచ్చింది అంటే వర్టికల్ లైన్ ఉంది. ఇంతకుముందు క్లాస్ మనం డిస్కస్ చేసాం. వర్టికల్ లైన్ ఉంటే కాస్ ఆన్సర్ ఏమొస్తుంది? సైన్ వస్తుంది. ఇది తీసేసి 18. ఫస్ట్ క్వాడ్రంట్లో అందరూ ప్లస్ కాబట్టి ఇది ప్లస్ వాల్యూ. అంటే cos 75 వాల్యూ sin 18కి ఈక్వల్. అంటే న్యూమరేటర్ డినామినేటర్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఆన్సర్ ఏమొస్తుంది? 1 వస్తుంది. సో ఆప్షన్ నెంబర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్ షార్ట్ కట్ ఏమంటే క్వశ్చన్ సైన్, న్యూమరేటర్లో సైన్, డినామినేటర్లో కాస్ ఉండి సో ఈ వాల్యూస్ని కనుక మనం యాడ్ చేస్తే ఇది కనుక 90 వస్తే దీని ఆన్సర్ 1 వస్తుంది. అంటే న్యూమరేటర్లో సైన్ ఉండొచ్చు లేదా కాస్ ఉండొచ్చు. అంటే ఆల్టర్నేట్గా ఉండాలి, sin/cos కానీ cos/sin కానీ. ఈ నంబర్స్ని యాడ్ చేస్తే మనకు 90 రావాలా. ఎగ్జాంపుల్ క్వశ్చన్ చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ cos 20/sin 70 ఇచ్చా అనుకోండి. సో వాల్యూ ఎంత? 1. క్లియర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, if 2 tan a = 3 then the value of 4 sin a + 3 cos a. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ 2023కి సంబంధించింది. 2 tan a = 3 అంటే 2 tan a = 3 విచ్ మీన్స్ tan a = 3/2. tan అంటే ఏమి? sin/cos రాసుకోవచ్చు కావాలనుకుంటే, లేదంటే డయాగ్రామ్ వైజ్గా పోదాం. డయాగ్రామ్ అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో డయాగ్రామేటిక్గా చేస్తే ప్రాబ్లంలో అంటే డయాగ్రామ్ వేసుకుంటే tan అంటే ఏమి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో మనం ఏం కనుక్కోవాలి? హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే √ ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. సో ఆపోజిట్ స్క్వేర్లో ఏముంది మనకు? 3², అడ్జసెంట్లో 2². సో 3 3 9 + 4 అంటే √13. అంతేనా? ఓకే, ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏమి? 4 sin a అంటే 4 sin అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. అంటే 3/√13 ప్లస్ 3 × cos a. cos అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అంటే 2/√3. √13 కదా వాల్యూ, √13. ఓకే, సో 4 3 12/√13 ప్లస్ 3 2
6 by ఒక్క నిమిషం. ఓకే, 3 2 6 ఏనా? సో అడ్జసెంట్ కాబట్టి కాస్. ఓకే ఓకే, 6/√13. సో √13 కామన్ ఉంది కాబట్టి 12 + 6 18 రావాలి. కానీ మనకి 18 ఇలేదు క్వశ్చన్లో, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? డస్ నాట్ ఎగ్జిట్ అవుతుంది. క్లియర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ టీటా? టీటా ఇక్కడ నుంచి 0 నుంచి 90 degrees వరకు. సో దీంట్లో టీటా వాల్యూ 0 నుంచి 90 degrees వరకు సూటబుల్ అయ్యే ఫార్ములా ఏది అంటే కనుక cos square theta minus sin square theta, cos square theta minus secant square theta is equal to 1, secant square theta minus tan square theta is equal to, ఇవన్నీ వన్స్ మనకు ఆడ పర్లేదు. secant square theta minus tan square theta is equal to 1, cot square theta minus tan square theta is equal to 1. ఏది కరెక్ట్ అంటే ఆప్షన్ నెంబర్ సి, secant square theta minus tan square theta. ఎందుకు? మనం యూనిటరీ ఫార్ములాస్ వీటిని చూసింటాం. ఏమని? sin square theta plus cos square theta is equal to 1. నెక్స్ట్ secant square theta minus tan square theta is equal to 1, cosecant square theta minus cot square theta is equal to 1 అని చూసింటాం కదా. వీటిని మనం యూనిటరీ ఫార్ములాస్ అని నేర్చుకున్నాం. ప్రీవియస్ వీడియోలో కూడా మనం డిస్కస్ చేసాం దీని గురించి. కాబట్టి స్ట్రైట్ ఫార్ములా secant square theta minus tan square theta is equal to 1. నెక్స్ట్, the value of theta for which 2 sin square theta is equal to 1 is, ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో 2 sin square theta is equal to 1 అయితే దెన్ sin square theta is equal to 1/2. ఇది ఆ సైడ్ పోతే డినామినేటర్ వెళ్ళిపోతుంది. తర్వాత రూట్. సో sin theta is equal to 1/√2. అంతేనా? అంటే theta వాల్యూ ఎంత ఉంటుంది? 45 degrees ఉంటుందా? 45 degrees ఉంటుంది. sin theta వాల్యూ 1/√2 ఎక్కడ వస్తుంది? 1/√2 theta 45 degrees ఉన్నప్పుడు వస్తుంది. అంటే షిఫ్ట్ కొడితే అంటే theta is equal to sin ఇన్వర్స్ 1/√2 అంటే theta వాల్యూ 45 degrees. అర్థమైందా పాయింట్ ఇది? ఓకే, తీటా వాల్యూ 45, కానీ మనకు తీటా వాల్యూ ఉందా? 45 లేదు. అంటే దాని మీనింగ్ ఏమంటే, ఎప్పుడన్నా కానీ గుర్తుపెట్టుకోండి, సైన్లో 45 దగ్గర వాల్యూ ఏదైతే వచ్చి ఉంటుందో అదే వాల్యూ మరి రిపీట్ ఎప్పుడైతుంది అంటే కనుక సేమ్ వాల్యూ రిపీట్ అవుతుంది 180 degrees దగ్గర. 180 degrees దగ్గర రిపీట్ అవుతుంది, కానీ మైనస్లో ఉంటుంది. సేమ్ వాల్యూ సేమ్ సైన్తో ఎప్పుడు వస్తుందంటే 360ని యాడ్ చేస్తే. పాయింట్ అర్థం చేసుకోండి. సైన్ 45 + 180 అంటే 225 వాల్యూ దగ్గర -1 వస్తుంది. అదే 360 యాడ్ చేస్తే 45 + 360, సో 405 దగ్గర సేమ్ వాల్యూ వస్తుంది, +1 వస్తుంది. అంటే సైన్ 45 వాల్యూ 1/√2 కాబట్టి సైన్ +180 యాడ్ చేసినాం. అంటే దాని మీనింగ్ ఏమి? సైన్ 225 వాల్యూ ఏమవుతుంది? 1/√2నే ఉంటుంది, కానీ మైనస్ ఉంటుంది. అదే మనం సైన్ 405 దగ్గర ప్లస్ అవుతుంది. అర్థమైందా? సో 180 యాడ్ చేస్తే వచ్చే డిగ్రీస్ 225, ఆ వాల్యూ -1/√2. మైనస్ అని ఎందుకు పెట్టినా అంటే సింబల్ సైన్ మారిపోతుంది. 1 కాదు 1/√2 అక్కడ. సైన్ 405 వాల్యూ ఏమవుతుంది? +1/√2 వస్తుంది. అర్థమవుతుంది కదా పాయింట్? అంటే 180ని యాడ్ చేస్తే మైనస్లోకి వెళ్ళిపోతుంది, మరి 180 యాడ్ చేస్తే ప్లస్లోకి వస్తుంది. వాల్యూ మాత్రం సేమ్ ఉంటుంది. ఎంత? సైన్ 45 వాల్యూ 1/√2 కాబట్టి సో ఇక్కడ కూడా 1/√2 వస్తుంది. ఏ యాంగిల్ దగ్గర? 405 దగ్గర. సో ఆప్షన్ నెంబర్ సి అనేది రైట్ ఆన్సర్. అర్థమైందా క్లియర్గా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If sin square theta plus sin theta is equal to 1, then find the value of cos square theta plus cos power 4 theta. మనకి బేసిక్ ఫార్ములా ఏముందంటే sin square theta plus cos square theta is equal to 1 కదా. sin square theta plus sin square theta ఉంది, cos square theta plus sin theta ఉంది. అంటే ఇవి రెండు ఈక్వల్ అని దాని మీనింగ్. 1 + 1 ఉందంటే cos square theta ప్లస్ sin theta ఉందంటే వీళ్ళిద్దరు ఈక్వల్ అని. అర్థమైందా పాయింట్? సో వీళ్ళిద్దరు ఈక్వల్ ఉన్నప్పుడు నేను ఇక్కడ cos square theta ప్లస్ ఏం రాస్తానంటే sin theta రాస్తాను. సేమ్ ఇక్కడ cos power 4 theta ప్లస్లో sin square theta రాస్తా. ఎందుకంటే sin theta అంటే cos square, sin square అంటే cos power 4 కాబట్టి. సో వీళ్ళిద్దరు వాల్యూ ఏమని ఇచ్చినాడు? మనకు 1 అని ఇచ్చినాడు కదా. సో అది ఇది కూడా ఏమవుతుంది? ఆటోమేటిక్ 1 అయిపోతుంది. అర్థమైందా? sin square theta ప్లస్లో cos square theta ప్లస్ sin, ఇక్కడ sin square. ఈ వాల్యూనే కదా ఇది. ఇక్కడ 1 అని ఇచ్చాడంటే ఇది కూడా 1 అవుతుంది ఆటోమేటిక్గా. కాబట్టి ఆన్సర్ 1. సరే, నెక్స్ట్ క్వశ్చన్. If sin theta is equal to cos theta, then the value of tan square theta plus cot square theta. sin theta is equal to cos theta ఎప్పుడు రెండు ఈక్వల్ అవుతాయి అంటే ఇక్కడ చూద్దాం. మనం ఎంతమంది చూసుకున్నాం కదా, రెండు ఈక్వల్ ఎప్పుడైతే అంటే 45 degrees దగ్గర ఈక్వల్ అవుతాయి. సో 45 థీటా వాల్యూ ఎంత ఉంటుంది అప్పుడు? థీటా ఈజ్ ఈక్వల్ టు 45 degrees. అంతేనా? థీటా ఈజ్ ఈక్వల్ టు 45 degrees. సో 45 degrees ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అంటే tan స్క్వేర్ 45 degrees ప్లస్ కాట్ స్క్వేర్ 45 degrees ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు. tan 45 వాల్యూ ఎంత? 1. 1 స్క్వేర్ ఎంత? 1. కాట్ 45 వాల్యూ ఎంత? 1. 1 స్క్వేర్ ఎంత? 1. సో 1 + 1 ఎంత? 2.
సో 2 ఎక్కడ ఉంది? ఆప్షన్ నెంబర్ బిలో ఉంది. క్లియర్? ఆప్షన్ నెంబర్ బి 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఈ వీడియోలో. ఇఫ్ sin A is equal to 24/25, then secant A is equal to. sin A వాల్యూ ఎంత ఇచ్చినాడు అంటే sin A is equal to 24/25. అంటే ఒక ట్రయాంగిల్ తీసుకుంటే మనం ఏ అనే యాంగిల్తో సైన్ అంటే ఏమి? ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్. ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్. అడ్జసెంట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అడ్జసెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏముంది? అడ్జసెంట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ హైపోటనస్ స్క్వేర్ మైనస్ ఆపోజిట్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ హైపోటనస్ స్క్వేర్ అంటే 25 స్క్వేర్ మైనస్ 24 స్క్వేర్. సో 25 స్క్వేర్ వాల్యూ చేయండి. 25 స్క్వేర్లు 625. సో 625 దీన్ని స్క్వేర్ చేయండి. స్క్వేర్ ఎలా చేస్తారు? 24కి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా చేయండి. సింపుల్గా అయిపోతుంది. ఏ స్క్వేర్ అంటే ఫస్ట్ టర్మ్ ఏ అంటే 4 స్క్వేర్. 4 4 జా ఏ ఫార్ములా మీ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ కదా. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. కాబట్టి ఏ స్క్వేర్ చేయండి ఫస్ట్. ఏ స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 4 స్క్వేర్. 4 4 జా 16. కాబట్టి 6 రాయండి. 1 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 2ab 2 4 జా 8, 8 2 జా 16. 16 ప్లస్ 1 17. 7 రాయండి. తర్వాత 2 స్క్వేర్ ఎంత? 2 స్క్వేర్ అంటే 4. 4 ప్లస్ 1 5. అర్థమైంది ఎలా చేసినాను? ఏ స్క్వేర్ ప్లేస్లో ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి, కన్ఫ్యూజ్ కాదండి. ఇది ఏ వాల్యూ తీసుకున్నా, ఇది బి వాల్యూ తీసుకున్నా. ఏ స్క్వేర్ అంటే ఎంత? 4 4 జా 16 కాబట్టి 1 పక్క రాసుకొని 6 ఇక్కడ రాసిన. తర్వాత 2ab 2 × 4 8, 8 2 జా 16. కాబట్టి 16 ప్లస్ 1 17. 1 పక్క రాసి ఇక్కడ 7 రాసిన. నెక్స్ట్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4. 4 ప్లస్ 1 5. అర్థమైందా? సో ఏ ప్లస్ బి ఫార్ములాని యూజ్ చేసి కూడా మనం స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది 625 మైనస్ 576. సో ఆన్సర్ ఎంత వస్తుంది మనకు? 49 వస్తుంది. సో 49 రూట్ వేస్తే ఆన్సర్ 7. ఓకే, కాబట్టి అడ్జసెంట్ వాల్యూ 7. మనం ఏం కనుక్కోవాలి ఇప్పుడు? సీకెంట్ థీటాని కనుక్కోవాలి. సీకెంట్ అంటే ఏమి? కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటనస్. అదే సీకెంట్ అంటే హైపోటనస్ బై అడ్జసెంట్. అంటే ఈ వాల్యూ మనకు కావాలా? 25/7. 25/7 ఎక్కడ ఉంది? ఆప్షన్ నెంబర్ బిలో ఉంది. సో మీరు వేరే షార్ట్ కట్స్ నెంబర్ ఆఫ్ ఉన్నా కూడా మీరు ఎప్పుడన్నా చేయాలనుకుంటే ట్రిగ్నామెట్రీ పైన ఖచ్చితంగా ఎగ్జామ్లు కావచ్చు, తర్వాత ఫర్దర్ కూడా కావచ్చు, నా పాయింట్ అది. సో మీరు ట్రిగ్నామెట్రీ చేయాలంటే ఖచ్చితంగా డయాగ్రామ్ ద్వారానే చేస్తే మీకు కొంచెం ఒక 2-3 మినిట్స్ పట్టిన ఫస్ట్ అర్థం చేసుకునే తర్వాత మీరు లెస్ దాన్ 1 మినిట్లోనే మనం ఈ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేయొచ్చు చాలా ఈజీగా. ఓకేనా? సో ఇంకా దీనికి సంబంధించిన నంబర్ ఆఫ్ షార్ట్ కట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో అయితే కనుక డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.